క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి మా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రకటన గ్రంథములో మొదటి భాగంలో మనం చూస్తాము. ఏమిటనగా, ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వినేవాడు, దాన్ని గ్రహించేవాడు ధన్యుడు అని. అసలు బైబిల్ పట్టుకున్నటువంటి వారే ధన్యులు. కాబట్టి ఎవరైతే బైబిల్ పట్టుకున్నారో మంచి మనస్సాక్షితోనైనా చెడు మనస్సాక్షితోనైనా చెడ్డవారిని కూడా ప్రభు రక్షించాడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అది. మంచిది. ప్రతి దినము దేవుని యొక్క వాక్యం చదవాలి. ఆ వాక్యానుసారంగా జీవించే విధానంలో మనం ఉండాలి. అప్పుడే ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలం. గతంలో పరలోక అనుభవాలు మనము ఇక్కడ చూచాము. అపవాది భూమి మీద ఏ విధంగా పడవేయబడిందో ఆ విషయాలు చూసాము. ప్రియులారా, ఈ 12వ అధ్యాయం చదివేటప్పుడు ఇవి జరిగినవే, జరగబోతున్నవే అని ఆ ప్రశ్న మనకు వస్తుంది. నేను కూడా చాలా ఆలోచన కలిగి ఉన్నాను. అనుమానాలు కూడా ఎన్ని వచ్చాయి. కాబట్టి 12వ అధ్యాయంలో జరిగిన విషయాలు, జరగబోతూ ఉన్న విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేటటువంటి శ్రమలు, ఆ శ్రమలో దేవుడు వారికి ఏ విధంగా తోడుగా ఉన్నాడో ఆ విషయాలు, యేసుప్రభువారు ఏ విధంగా కాపాడబడ్డాడో, యేసుప్రభువారు ఏ విధంగా మరణించాడో, యేసుప్రభువారు ఏ విధంగా శత్రువు మీద విజయాన్ని పొందాడో, దేవుని బిడ్డలు కూడా ఏ విధంగా దేవుని మీద ఆనుకుని విజయాన్ని పొందారో ఆ విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు కూడా బైబిల్ తీసుకుని జాగ్రత్తగా వినవలసిందిగా, చూడవలసిందిగా, నాతో కలిసి వాక్యంలో ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాను. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. ఇది 11వ వచనం. 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగొచ్చున్నాడని చెప్పాను. కింద పడివేయబడ్డాడు అన్న విషయాన్ని మనం చూచాం. భక్తుల యొక్క జీవితంలో ఏ విధంగా వారు యాజకత్వాన్ని కలిగి ఉన్నారో ఆ లేఖన భాగాలు ఇందులో రాయబడ్డాయి. ఇప్పుడు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు, భూమి గురించి మాట్లాడుతున్నాడు. పరలోకమా, పరలోకపు నివాసులారా ఉత్సహించుడి, ఆనందించుడి. భూమి మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొద్దిగానని చెప్పి భయంకరముగా పనిచేస్తూ ఉన్నాడు, మీ మీదికి వస్తూ ఉన్నాడు. ఇది భూమి మీద విడబడిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎత్తబడినటువంటి వారు పరలోక అనుభవంలో ఉన్నారు, విడబడినటువంటి వారు భూమి మీద ఉన్నారు. స్వార్థ విధానంలో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త అక్కడ 23వ అధ్యాయం, ఆ భాగాల్లో మనం చూసినప్పుడు రెండవ రాకడ గురించి, ఎత్తబడే విషయాలు, విడబడే విషయాల గురించి చాలా చెప్పబడ్డాయి. ప్రియులారా, కొంతమంది మరణిస్తున్నారు, భక్తులు మరణిస్తున్నారు, భక్తిహీనులు మరణిస్తూ ఉన్నారు. మరణం అన్నది అందరికీ ఉన్నది, కానీ తీర్పు అన్నది ఉన్నది. కాబట్టి తీర్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగాలను మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఈ విషయాలను మనం చూసినప్పుడు పరలోకమా, పరలోక నివాసులారా ఆనందించండి. ఒక విధంగా చెప్పాలంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 38 ప్రకారముగా యేసుప్రభువారు ఎప్పుడైతే మరణించాడో, ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగెను
అన్న వాక్య భాగము మనం చూస్తాం. ప్రియులు అక్కడ మాట్లాడుతూ మత్తయి సువార్తలో కొన్ని విషయాలు ఉంటాయి. అంటే సమాధులు తెరవబడ్డాయి అని. ప్రియులరా, యేసు ప్రభువు వారు లేచిన తర్వాత సమాధులు తెరవబడ్డాయి అన్న విషయాన్ని మాత్రం అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది అనగా యేసు ప్రభువు వారు శిలువలో ఆయన ప్రాణం పెట్టగానే సమాధులు తెరవబడ్డాయి అని అనుకుంటారు. కానీ అక్కడ బైబిల్ గ్రంథంలో రాసినటువంటి విధానములో కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ విషయం అర్థమవుతుంది. అంటే యేసు ప్రభువు వారు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత అని దీని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యము 51వ వచనం నుంచి 50 నుంచి చదువుతాను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అన్న మాట చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను అన్న వాక్య భాగము ఇందులో రాయబడి ఉంది. మార్క్స్ వార్తలో కూడా మనం చూసినప్పుడు 15వ అధ్యాయంలో ఏ విధంగా అక్కడ దేవాలయపు తెర రెండుగా చినిగెను అన్న వాక్య భాగం మనము చూస్తాం. అలా చూసి ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి అలాగూ ప్రాణము విడుచుట చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ ఇంకా ముందుకు వెళ్తే, నేను ఈ వాక్యం అవసరం లేదు కానీ చెబుతూ ఉన్నాను. అయితే వారు సమాధుల బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని 53వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53వ వచనం. అంటే సమాధులు తెరవబడ్డాయి. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఆయన లేచిన తర్వాత సమాధులు ఎప్పుడు తెరవబడ్డాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లేచిన తర్వాత జ్ఞాపం చేసుకుందాం. ఆయన లేచిన తర్వాత, అందుకే ప్రథమ ఫలము క్రీస్తు. ఈ వాక్య భాగంలో మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అన్నాడు. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. దేవుని బిడ్డల యొక్క అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయినదనగా పరలోకానికి వెళ్ళిపోయింది. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయనతో వారితో కాపురమును వారైన ప్రజలై ఉంది. దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కళ్ళ ప్రతి భాషను తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను కన్నీరైనను ఇక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటి. పరలోక అనుభవం ఇలా ఉంది. పరలోక అనుభవం ఇలా ఉన్నది. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకో. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఆయన భక్తులు, ఆయన బిడ్డలు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన నమ్మిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే దాని అర్థం ఏమిటి అనగా, దేవుని బిడ్డలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, భూమి మీద కూడా వారి అధికారాన్ని కలిగి ఉంటారు. అందుకే గతంలో నేను 10-11 వచనాల్లో రక్షణ, శక్తి, అధికారము ఆయనకు అప్పచెప్పబడి ఉన్నది. ఆయన పొందుకున్నాడు. అనగా అపాధిని కింద పడేశాడు. ఆ తర్వాత చూడండి, పరలోక అనుభవంలోకి వెళ్ళిపోయారు. అనగా దేవుని బిడ్డలు పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న, ఎక్కడ ఉన్న వారు దేవుని బిడ్డలుగా ఉంటారు. అది పరలోక అనుభవం. సంఘం ఎత్తబడింది,
సంఘం ఎత్తబడిన తర్వాత తిరిగి సంఘం కిందికి వస్తుంది, దిగి వస్తుంది. మనం 21వ అధ్యాయం చూస్తాం కదా, కొత్త ఆకాశము క్రొత్త భూమి అని. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకున్నప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఈ భూమి ఈ ఆకాశం ఇవన్నీ తీసివేయబడతాయి. అయ్యో భూమికి శ్రమ అనేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉన్నది, భూమి గచ్చ పొదలను ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును అని. భూమికి శ్రమ అన్నది ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో అప్పటి నుంచే ఈ శ్రమ అన్నది అక్కడ వచ్చేసింది. అయితే పరలోక అనుభవం అంటే ఎట్లా ఉంటారు పరలోకములు అని అన్నప్పుడు దేవుని వాక్యము అంటే ఆ యెషయా గ్రంథం 64వ అధ్యాయం 13వ వచనాన్ని దేవుని యొక్క వాక్య భాగాలు మనం చదివితే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నా సేవకులు భోజనం చేస్తారు, మీరు ఆకలిగా ఉంటారు. నా సేవకులు తృప్తిగా పానం చేస్తారు, మీరు దప్పికొంటారు అన్న వాక్య భాగం. ఇది ఎవరి గురించి అంటే విడబడిన వారి గురించి రాసినటువంటి లేఖన భాగాలు. 64వ అధ్యాయంలో ఈ లేఖన భాగాలు మనం చూస్తామండి. ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు కానీ మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసేదరు కానీ మీరు దప్పికొనెదరు. నా సేవకులు సంతోషించదరు కానీ మీరు సిగ్గుపడెదరు అనేటువంటి లేఖన భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే నా సేవకులు పరలోకములు ఇలా ఉంటారు, నా బిడ్డలు పరలోకములు ఇలా ఉంటారు, నా సేవకులు నా పరలోకములు ఇలా ఉంటే భూమి మీద ఉన్నటువంటి వారు విడవనటువంటి వారు ఇలా ఉంటారు అనేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. భూమి ఎందుకు ఉంచబడి ఉన్నది? 2 పేతురు 3వ పత్రిక 7వ అధ్యాయంలో భక్తిహీనుల కొరకు భూమి ఉంచబడి ఉన్నది, అగ్ని కొరకు అది ఉంచబడి ఉన్నది. కనుక ఈ ప్రకటన గ్రంథంలో కూడా భూమి మీకు శ్రమ, అపవాది సమయం కొద్దిగా ఉన్నదని అపవాది మీ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్నటువంటి వారికి మీకు శ్రమ అని దేవుని వాక్యం ఇక్కడే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. భూమి శాశ్వతమైనది కాదు, ఇదే లోకమని ఇక్కడే ప్లాట్లు కొంటా ఉన్నాం, ఇక్కడే బిల్డింగులు కడతా ఉన్నాం, ఇదే ప్రపంచం అనుకుంటున్నాం, ఇదే జీవితం అనుకుంటున్నాం. గమనించండి, ఈ లోకం నాశనమైపోతూ ఉంది. ఆ రోజు వచ్చింది. ఈ రోజున మనం చూస్తున్నాం, వ్యాధులతో కొంతమంది బాధపడుతున్నారు, వ్యాధులతో కొంతమంది బాధపడుతూ శ్రమపడుతూ డబ్బులు చూసుకుంటున్నారు కానీ ఏమి తినలేకపోతూ ఉన్నారు. ఒక్క మెతు కూడా నోట్లోకి పోకుండా పరిస్థితులు ఉన్నాయి. చాలామంది వ్యాధులను బట్టి అలా ఉన్నారు. ఏముంది ఈ భూమి మీద? ఏముంది ఈ ఆశీర్వాదము? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగినట్లయితే, ప్రభులో ఉన్నట్లయితే నిత్య జీవం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. భూమికి శ్రమ, భూమికి శ్రమ. 3:7 అలా అన్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం, ఎందుకనగా భూమి మీదికి ఎలాంటి శ్రమ రాబోతుందో భూనివాసి నీ మీదికి భయం వచ్చును, గుంటయు ఒరియు నీకు తటస్థించను. భూనివాసి నీ మీదికి భయం వచ్చును. ఇది రాకడ దినాన్ని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభు యొక్క రాకడ దినాన్న పరలోక అనుభవంలో మనకు వెళ్ళిపోతాం, ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. అయితే భూమి మీద శ్రమలు ఉన్నాయి, విడబడిన వారికి శ్రమలు ఉన్నాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా నేను మనవి చేస్తున్నాను, ప్రభువుని నమ్ముకుందాం, ప్రభు మార్గంలో ఉందాం, పాపాన్ని విడిచిపెడదాం, దేవుని యొక్క సేవ చేద్దాం, దేవునికి నమ్మకంగా ఉందాం. ఈ భూమి అగ్ని కొరకు ఉంచబడి ఉన్నది, ఈ భూమి మీదకి శ్రమ రాబోతూ ఉంది, ఈ భూమిలో సూర్య చంద్రుడు కూడా తీసివేయబడుతున్నారు. అలాంటి పరిస్థితి రాబోతున్నాయి. ఈ భూమిని దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. దేవుని బిడ్డలు మాత్రమే ఉంటారు. అపవాది బంధించబడుతున్నాడు 1000 ఏండ్లు. ఆ తర్వాత అపవాదిని ఇంకా శాశ్వతముగా అగ్నిగుండంలో దేవుడు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. ఏది శ్రేష్టమైనదో, ఏది అవసరమైనదో, దేనికోసం ఈ భూమి మీద మనం జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసి పాపాన్ని విడిచిపెట్టి ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రండి. దేవుని సువార్త నమ్మండి, సినిమాలు విడిచిపెట్టండి, లోకాశలు విడిచిపెట్టండి. ప్రభు మార్గంలో మనం ఉన్నట్లయితే నిత్యరాజ్యం అనుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు. పరలోక అనుభవాన్ని గురించినైనా దేవా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో అనేక లేఖన భాగాలనైనా ఆ వివరణ మాకు ఇచ్చారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు. వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి, రక్షణతో నింపండి.
రక్షణ పొందిన వారు ఆధ్యాత్మికంగా నీ కొరకు ఎదురు చూసే బిడ్డగా మీరు చేయని ప్రాధాయపడుతున్నాం. ఈ వాక్య భాగం మేము వినటమే కాకుండా నైనా అనేకులకు పంపించుటకు, షేర్ చేయటకు సహాయం చేయండి. నమ్మకముగా మేము బతికినంతకాలం నమ్మకముగా ఉండాలి నైనా. నీ కొరకు జీవించాలి, నీ కొరకు ప్రాణం పెట్టాలి ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని చేయమని, మా కుటుంబంలో ఉన్నటువంటి వెలితిని, మా కుటుంబంలో కొరతను తీసివేసి ప్రభువా రక్షణ ఆనందంతో మమ్మల్ని, మా దేశాన్ని నింపి బలపరచమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.